తల్లిదండ్రులకు దూరంగా ఉన్నత విద్యల కోసం వెళ్లిన విద్యార్థినీలకు తెలుగు సంస్కృతి యొక్క విశిష్టత తెలియజేసేందుకే ఉగాది సంబరాలు నిర్వహించామని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ శంకర్లాల్ ఆడిటోరియంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల పండుగ సమయంలో విద్యార్థులు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, అటువంటి లోటు లేకుండా చేయడానికి ఈ రోజు ఉగాది సంబరాలు నిర్వహించామని, అలాగే వారికి తెలుగు పండుగల యొక్క విశిష్టతను తెలియజేయడానికి తమ అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. మన ఐక్యత ఆర్గనైజేషన్ తరఫున మేము పిల్లలు తెలంగాణ ఆంధ్ర విద్యార్థులు ఎవరైనా మధ్యలో ఇబ్బంది పడుతున్నా, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేము డొనేషన్ ఏర్పాటు చేసి విద్యలో ఎవరైనా వెనకబాటు ఉంటే సహాయం చేయడానికి ఐక్యత తరఫున నేను ముందుకు వస్తున్నాను, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత ఎల్ఎస్ఆర్ కాలేజీలో ఒక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకరు చనిపోయారు. వాళ్ళకు కూడా మేము చాలా బాధ కలిగింది. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత మరొక విద్యార్థి ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర విద్యార్థులకు ఎవరికైనా సరే ఏ ఇబ్బంది జరగకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి ఇబ్బందులు జరిగినా ఐక్యత తరఫున నేను సపోర్ట్ చేస్తున్నాను, మన ప్రెసిడెంట్ తరఫున కూడా నేను సపోర్ట్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరూ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలా, ఆదర్శంగా దేశానికి మనం ముందుండాలా. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా బ్రదర్ పూరి జగన్నాథ్ ఫిల్మ్ డైరెక్టర్, ఒక బ్రదర్ సర్కార్ వాలపండ్ డైరెక్టర్, గీతా గోంగ్ డైరెక్టర్, మా బ్రదర్ నర్సీపట్నం ప్రాంతం నుంచి. అలా మా ప్రాంతం నుంచి మేము ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ మా ప్రాంతం నుంచి. అలా మీరు మన గ్రామాల నుంచి వచ్చిన తెలంగాణ నుంచి ప్రతి ఒక్క